హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బయోకెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది టాపిక్ అనేటువంటి కార్బోహైడ్రేట్స్ అనే దాని గురించి చూద్దాం. అంటే కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాము. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఏ విధంగా క్లాసిఫై అయ్యాయి, అందులో సాకరైడ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే మోనోసాకరైడ్స్ కానివ్వండి, డైసాకరైడ్స్ కానివ్వండి, పాలీసాకరైడ్స్ కానివ్వండి, ఆలిగోసాకరైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి దేని గురించి చూసామంటే మోనోసాకరైడ్స్ అనేటువంటి టాపిక్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం టోటల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో మనం డైసాకరైడ్స్ అనేటువంటి టాపిక్ గురించి చూద్దాం. డైసాకరైడ్స్ మీరు మోనోసాకరైడ్స్ గురించి కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ అనేటువంటి టాపిక్ గురించి ఇంట్రడక్షన్ కనుక చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. అందులో మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెండు మోనోసాకరైడ్లు గ్లైకోసైడిక్ బంధం ద్వారా కలుపబడి డైసాకరైడ్లు ఏర్పడతాయి. డైసాకరైడ్లు ఏ విధంగా ఏర్పడతాయి? రెండు మోనోసాకరైడ్లు గ్లైకోసిడిక్ బాండ్ ద్వారా కలుపబడినట్లయితే ఆ యొక్క ప్రాసెస్లో ఈ డైసాకరైడ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్, రెండు మోనోసాకరైడ్ల మధ్య గల గ్లైకోసిడిక్ బంధం అంటే ఏమన్నారు? గ్లైకోసిడిక్ బాండ్ అంటున్నారు ఇంగ్లీష్లో దీన్ని. ఆల్ఫా గ్లైకోసిడిక్ బంధం కానీ బీటా గ్లైకోసిడిక్ బంధం కానీ అయి ఉంటుంది. రెండు మోనోసాకరైడ్స్ మధ్య గల గ్లైకోసిడిక్ బాండ్ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఉంటుందంటే ఆలిగోసిడిక్ బాండ్ కానీ లేదా బీటా గ్లైకోసిడిక్ బాండ్ కానీ అయి ఉంటుంది. తర్వాత డైసాకరైడ్లు జల విశ్లేషణం చెంది రెండు మోనోసాకరైడ్లను ఏర్పరుస్తాయి. డైసాకరైడ్లు ఏ విధంగా మోనోసాకరైడ్లను ఏర్పరుస్తున్నాయంటే జల విశ్లేషణం చెంది రెండు మోనోసాకరైడ్లను ఈ డైసాకరైడ్స్ అనేటువంటివి ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మాల్టోస్ కానివ్వండి, లాక్టోస్ కానివ్వండి, సుక్రోజ్ కానివ్వండి. మాల్టోస్లో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఉంటుంది. అదేవిధంగా లాక్టోజ్ వచ్చేసి గ్లూకోజ్ మరియు గ్యాలాక్టోస్. సుక్రోజ్లో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ అనేటువంటిది. నెక్స్ట్ మాల్టోస్ గురించి చూడండి. ఇది బార్లీ గింజలలో ఉండటం వలన దీనిని మాల్టోజ్ షుగర్ అంటారు. మాల్టోజ్ని బార్లీ గింజల్లో ఉండడం వలన దీన్ని ఏమంటున్నారు? మాల్టోజ్ షుగర్ అని అంటున్నారు. నెక్స్ట్, ఇది ఆల్కహాల్ తయారీలో ఉపయోగపడుతుంది. ఏది? మాల్టోజ్ అనేటువంటిది ఆల్కహాల్ తయారీలో ఉపయోగపడుతుంది. ఇది రెండు గ్లూకోజుల కలయిక ద్వారా ఏర్పడుతుంది. మాల్టోజ్ ఏ విధంగా ఏర్పడుతుంది? రెండు గ్లూకోజుల కలయిక ద్వారా ఈ మాల్టోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్, రెండు గ్లూకోజ్ మోనోసాకరైడ్ల మధ్య ఆల్ఫా 1,4 గ్లైకోసిడిక్ బంధం ఉంటుంది. రెండు గ్లూకోజ్ మోనోసాకరైడ్ల మధ్య ఎటువంటి బాండ్ ఉంటుంది? ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, ఇది క్షయీకరణ చక్కెర. దీన్ని ఇంకొక విధంగా ఏమంటున్నారంటే రెడ్యూసింగ్ షుగర్ అంటున్నారు. మాల్టోజ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రెడ్యూసింగ్ షుగర్. నెక్స్ట్, సుక్రోజ్. ఇది చక్కెర నుండి లభించటం వలన కేన్ షుగర్ అని అంటారు. దీనిని నిత్య జీవితంలో వాడటం వలన టేబుల్ షుగర్ అని కూడా అంటారు. దీనిని కేన్ షుగర్ అంటారు. దీనిని టేబుల్ షుగర్ అని కూడా అనొచ్చు, అంటే సుక్రోజ్ని. అంటే ఇది మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ షుగర్. ఏది? సుక్రోజ్. ఇది చెరకు రసం మరియు బీట్రూట్, కొబ్బరి పాలలో ఉంటుంది. సుక్రోజ్ అనేటువంటిది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? చెరుకు రసంలో ఉంటుంది, అంటే షుగర్ కేన్ జ్యూస్లో ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి పాలలో ఉంటుంది. తర్వాత బీట్రూట్స్లో కూడా ఈ సుక్రోజ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ధ్రువ ప్రాంతాల్లో ఈ చక్కెరను బీట్రూట్ ఆలుగడ్డ నుండి తయారు చేస్తారు. ధ్రువ ప్రాంతాల్లో సుక్రోజ్ అనేటువంటి షుగర్ని దేని ద్వారా తయారు చేస్తారు అనగా బీట్రూట్ మరియు ఆలుగడ్డ నుండి తయారు చేస్తారు. ఆలుగడ్డ అంటే పొటాటో. ఇది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల కలయిక ద్వారా ఏర్పడుతుంది. ఏది ఏర్పడుతుంది? సుక్రోజ్ అనేటువంటిది. ఎలా ఏర్పడుతుంది? గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల కాంబినేషన్ ద్వారా ఇది ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల మధ్య ఆల్ఫా 1,2 గ్లైకోసిడిక్ బాండ్ ఉంటుంది. అదేవిధంగా ఇది అక్షయీకరణ చక్కెర, అంటే నాన్ రెడ్యూసింగ్ షుగర్ అనేటువంటిది.
నాన్ రెడ్యూసింగ్ షుగర్ అని దేని అంటున్నారు? సుక్రోజ్ని నాన్ రెడ్యూసింగ్ షుగర్ అని కూడా అనొచ్చు. తర్వాత లాక్టోస్ అనేటువంటి దాని గురించి చూడండి. ఇది పాలల్లో ఉండటం వలన దీనిని మిల్క్ షుగర్ అని అంటారు. దేనిని మిల్క్ షుగర్ అంటారు? లాక్టోస్ని మిల్క్ షుగర్ అంటారు. ఎందుకు? అది ఎక్కడ ఉంటుంది? పాలలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ఇది తక్కువ తీపిదనాన్ని కలిగి ఉంటుంది. లాక్టోస్ అనేటువంటిది సుక్రోజ్తో పోలిస్తే కొంచెం తక్కువ తీపిదనాన్ని కలిగి ఉంటుంది. ఇది పాలలో 7 నుండి 8% ఉంటుంది. మిల్క్లో లాక్టోస్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 7 to 8% ఉంటుంది. తర్వాత ఇది పాలకు తెలుపు రంగును ఇస్తుంది. మిల్క్కి లాక్టోస్ వల్ల ఏం జరుగుతుంది అంటే దాని యొక్క కలర్ అనేటువంటిది, మిల్క్ యొక్క కలర్ అనేటువంటిది వైట్ ఇన్ కలర్లో ఉండటానికి ఈ లాక్టోజే ఒక రీజన్. తర్వాత ఇది ఒక గ్లూకోజ్, ఒక గ్యాలాక్టోజ్ కలయిక ద్వారా ఏర్పడుతుంది. లాక్టోజ్ అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఒక గ్లూకోజ్ మరియు ఒక గ్యాలాక్టోస్ యొక్క కాంబినేషన్ ద్వారా ఇది ఫామ్ అవడం జరుగుతుంది. తర్వాత ఇది క్షయీకరణ చక్కెర. దీనిని ఇంకొక విధంగా ఏమంటున్నారు? రెడ్యూసింగ్ షుగర్ అంటున్నారు. దీనిని లాక్టోస్ని. తర్వాత ఆలిగోసాకరైడ్లు. ఏంటి? ఆలిగోసాకరైడ్స్. ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఆలిగోసాకరైడ్స్ అంటే అసలు ఏంటి? డీటెయిల్స్ చూడండి. ముందుగా ఇందాక డైసాకరైడ్స్ గురించి చూసాము. ఇందులో ఆలిగోసాకరైడ్స్ అనేటువంటి దాని గురించి చూడండి. 3 to 10 మోనోసాకరైడ్లు, 3 నుండి 10 మోనోసాకరైడ్లు కలిగినటువంటి చక్కెరలను ఆలిగోసాకరైడ్లు అంటారు. వేటిని ఆలిగోసాకరైడ్లు అంటున్నారు? 3 నుండి 10 మోనోసాకరైడ్లు కలిగినటువంటి చక్కెరలను ఆలిగోసాకరైడ్లు అంటారు. ఒక మోనోసాకరైడ్ ఉంటే ఏమంటారు? ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా 2 మోనోసాకరైడ్లు ఉంటే ఏమంటున్నారు? డైసాకరైడ్ అంటున్నారు. 3 నుండి 10 ఉంటే ఆలిగోసాకరైడ్లు. ఇవి జల విశ్లేషణ చెంది 3 నుండి 10 మోనోసాకరైడ్ ప్రమాణాలను ఏర్పరచును. ఇవి ఏం చేస్తున్నాయి? జల విశ్లేషణం చెంది 3 నుండి 10 మోనోసాకరైడ్ ప్రమాణాలను ఏర్పరుస్తున్నాయి, అంటే ఫామ్ చేస్తున్నాయి. వీటి మధ్య ఉండేటువంటి బంధం గ్లైకోసిడిక్ బంధం. వీటి మధ్యలో ఉండేటువంటి బాండ్ ఏంటి? గ్లైకోసిడిక్ బాండ్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాఫినోస్. ఇందులో ఏమేమి ఉంటున్నాయి? గ్లూకోజ్ ప్లస్ గ్యాలాక్టోస్ ప్లస్ ఫ్రక్టోస్, ఇవి 3 కూడా ఉంటాయి. తర్వాత రాఫినోస్ అనేటువంటిది ఒక ట్రైసాకరైడ్. రాఫినోస్ అనేటువంటిది ఏ విధంగా? ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుని రాఫినోస్ కంటే ట్రైసాకరైడ్ అనేటువంటిది. నెక్స్ట్ పాలీసాకరైడ్లు. పాలీసాకరైడ్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఏమేమి చూసినప్పటికీ మనం డైసాకరైడ్స్ గురించి చూసాము, ఆలిగోసాకరైడ్స్ గురించి చూసాము. ఇప్పుడు పాలీసాకరైడ్ అనేక మోనోసాకరైడ్లను కలిపి పాలీసాకరైడ్లు ఏర్పడును. అంటే 1 or 2 కాకుండా, లేదా 3 or 4 కాకుండా ఎక్కువగా మోనోసాకరైడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిసి ఒక పాలీసాకరైడ్గా ఏర్పడతాయి. వీటి మధ్య ఉండేటువంటి బాండ్ ఏంటి? గ్లైకోపిడిక్ బాండ్ అనేటువంటిది. ఈ పాలీసాకరైడ్లు శాఖాయుతంగా కానీ లేదా శాఖరహితంగా కానీ ఉంటాయి. ఏవి? పాలీసాకరైడ్లు. ఇవి నీటిలో కరుగవు. ఇవి వాటర్లో డైల్యూట్ అవుతాయా అంటే అవ్వవు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టార్చ్ డైల్యూట్ అవ్వదు, గ్లైకోజన్ డైల్యూట్ అవ్వదు, అదేవిధంగా సెల్యులోజ్ కూడా మీరు ఎంత ట్రై చేసినా డైల్యూట్ అవ్వదు. కైటిన్ కానివ్వండి, ఇన్సులిన్ కానివ్వండి, పెక్టిన్, హెమోల్యూసిస్, హెమోసెల్యులోజ్, అదేవిధంగా మ్యూకోపాలీసాకరైడ్స్ అనేటువంటివి ఇవేవి కూడా డైల్యూట్ అవ్వవు. తర్వాత పాలీసాకరైడ్లను 2 రకాలుగా విభజించవచ్చు. అవేంటి అంటే హోమోపాలీసాకరైడ్లు మరియు హెటిరోపాలీసాకరైడ్లు. హోమోపాలీసాకరైడ్లు అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి మోనోసాకరైడ్ ప్రమాణాలచే ఏర్పడినటువంటి పాలీసాకరైడ్లను హోమోపాలీసాకరైడ్లు అంటారు. ఏమంటారు? ఒకే రకమైనటువంటి మోనోసాకరైడ్ ప్రమాణాలచే ఏర్పడినటువంటి పాలీసాకరైడ్లను హోమోపాలీసాకరైడ్లు అని అంటున్నారు. ఇందులో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, సెల్యులోజ్ కానివ్వండి, స్టార్చ్ కానివ్వండి, గ్లైకోజన్, ఇవన్నీ కూడా గ్లూకోజ్ సంబంధించినటువంటి పాలీసాకరైడ్లు. తర్వాత ఇన్సులిన్ వచ్చేసి ఫ్రక్టోజ్ పాలీసాకరైడ్, అదేవిధంగా అగార్ వచ్చేసి గ్యాలాక్టోజ్ పాలీసాకరైడ్, కైటిన్ వచ్చేసి ఎన్-ఎసిటైల్ గ్లూకోసమైన్ పాలీసాకరైడ్. తర్వాత హెటిరోపాలీసాకరైడ్ చూడండి ఒకసారి. ఒకటి కన్నా ఎక్కువ రకాల మోనోసాకరైడ్ ప్రమాణాలచే
ఏర్పడిన పాలీసాకరైడ్లను హెటిరోపాలీసాకరైడ్లు అని అంటారు. ఒకటి కన్నా ఎక్కువ రకాల మోనోసాకరైడ్ ప్రమాణాలచే ఏర్పడినటువంటి పాలీసాకరైడ్లను హెటిరోపాలీసాకరైడ్లు అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హెమిసెల్యులోజ్ మరియు అరబినోస్, జైలోస్, గ్లూకోజ్, మానోస్, గ్యాలాక్టోజ్లచే ఏర్పడును. ఏది? హెటిరోపాలీసాకరైడ్. పెక్టిన్ అనేటువంటిది అరబినోస్, గ్యాలాక్టోస్, జైలోస్ అండ్ గ్లూకోనిక్ ఆమ్లం ద్వారా ఏర్పడుతుంది. విధులను ఆధారంగా చేసుకొని పాలీసాకరైడ్లను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటి అంటే నిర్మాణాత్మక పాలీసాకరైడ్లు అంటే స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్, అదేవిధంగా నిల్వ పాలీసాకరైడ్లు అంటే స్టోరేజ్ పాలీసాకరైడ్స్ అనేటువంటి గురించి. ఫ్రెండ్స్, ఇప్పటికీ వీడియో అనేటువంటిది కొద్దిగా లాంగ్ అయినట్లుంది. సో ఈ వీడియోలో మనం పాలీసాకరైడ్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది చూసాము. అంటే డైసాకరైడ్స్ అంటే ఏంటి, ఆలిగోసాకరైడ్స్ అంటే ఏంటి, పాలీసాకరైడ్స్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసాము. తర్వాత స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్ అండ్ స్టోరేజ్ పాలీసాకరైడ్స్ అనేటువంటి దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదా టెలిగ్రామ్లో సర్చ్ బార్లో పైన తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పేసి ఛానల్ నేమ్ టైప్ చేసినా మీకు అక్కడ కనిపిస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు.